అందరికి నమస్తే అండి. ఒక పాత సోఫా రిపేరింగ్ చేయించుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మెటీరియల్ వేయాలన్న సంగతి అనేది మీరు ఈ వీడియో కనుక ఒకవేళ పూర్తిగా చూసినట్లయితే మీకు ఒక అవగాహన వస్తుంది అనమాట. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం ఒక పాత సోఫా రిపేరింగ్ చేయించుకునేటప్పుడు కానివ్వండి, లేదంటే ఒక కొత్త సోఫా కొనుక్కునేటప్పుడు కానివ్వండి, మంచి మెటీరియల్ వేసుకుంటేనే దాని లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు ఒకవేళ తక్కువలో కావాలని నార్మల్ మెటీరియల్ కనుక ఒకవేళ వేసుకున్నట్లయితే దాని లైఫ్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. అందుకనే ప్రతిదీ కూడా బెల్ట్ కాంచి మొదలు పెడితే ఫోమ్ కాంచి క్లాత్ కాంచి ప్రతిదీ కూడా మనకు ఒక అవగాహన ఉన్నట్లయితే మెటల్ గురించి మనం మంచి మెటల్ వాడుకునే అవకాశం అనేది మనకు ఉంటుంది అనమాట. అందుకనే ఈ రోజు అయితే ఒకటి ఫ్యాబ్రిక్ సోఫా అనేది మేము రిపేరింగ్ చేస్తున్నాము. 3+2 సోఫా అనమాట. సీటింగ్ లో వచ్చేసి ఫోమ్ అనేది ఉండడం జరిగింది. మిగిలిన మొత్తం హ్యాండిల్ కానివ్వండి, బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఫైబర్ ఉందన్నమాట. ఓవరాల్ గా అయితే పాత ఫోములన్నీ కూడా తీసేసి కొత్త ఫోములు ఇస్తున్నాము. అలాగే క్లాత్ కూడా చేంజ్ చేసి కొత్త క్లాత్ ఇస్తున్నాం అనమాట. ఓవరాల్ గా అయితే పాత సోఫా అని కొత్త సోఫా లాగా అయితే చేస్తున్నాము. మీ దగ్గర కూడా ఎలాంటి సోఫా వర్క్ ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. ఎలాంటి మెటీరియల్ వాడినాము, అలాగే ఎలాంటి అంటే ఒక పాత సోఫా రిపేరింగ్ చేసేటప్పుడు ఎలాంటి మనం జాగ్రత్త తీసుకోవాలి, ఎలా చేస్తారన్న సంగతి కూడా మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. పాత సోఫా రిపేరింగ్ చేసేటప్పుడు ఒకవేళ సిట్టింగ్లో ఫోములు కనుక మంచిగా ఉంటే మాత్రం దాని మించి ఒక 1 ఇంచ్ చేసి కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. బెల్టులు కూడా ఒకవేళ లూజ్ ఉంటే కూడా బెల్టులు టైట్ చేసుకొని కూడా కొంచెం బెల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ సిట్టింగ్లో ఫోమ్ కనుక ఒకవేళ పోయింది అన్న డౌట్ కనుక మీకు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫోమ్ మొత్తం మార్చుకోండి. ఎందుకంటే ఒక సోఫా అనేది మాటికి రిపేరింగ్ చేసేది కాదనమాట. ఒక 6 నెలలకో 3 నెలలకో రిపేరింగ్ చేసేది కాదనమాట. ఒక్కసారి రిపేరింగ్ చేపిస్తే కనీసం ఒక 4 నుంచి 5 సంవత్సరాలు మనం వాడుకునే అవకాశం ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ మీకు సిట్టింగ్లో ఫోమ్ డౌట్ ఉంటే మాత్రం మార్చుకోండి. బ్యాక్ సైడ్ అయితే అవసరం లేదు, ఎందుకంటే బ్యాక్ సైడ్ ఎక్కువ వెయిట్ పడదు కాబట్టి ఉన్న ఫోమ్ నుంచి కూడా 1 ఇంచ్ అనేది వేసుకోవచ్చు అనమాట. ఈ సోఫాకి వచ్చేసి ఓవరాల్గా అయితే బెల్టుల కాంచి మొదలు పెడితే ఫోమ్ కూడా మొత్తం చేంజ్ చేయడం జరిగింది. ఈ సోఫాకి మేము 40 డెన్సిటీ ఫోమ్ అనేది వాడడం జరిగింది. ఈ 40 డెన్సిటీ ఫోమ్తో పాటు ఒక 1 ఇంచ్ సాఫ్ట్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఎందుకంటే కొంచెం మెత్తదనం ఉండడానికి అనమాట. నేను చెప్పినట్టు వేసుకోవాలని కాదండి, సోఫా తగ్గట్టు అనేది మెటీరియల్ వాడడం జరుగుతుంది. కాబట్టి మీ దగ్గర ఎలాంటి సోఫా వర్క్ కాంటాక్ట్ అవ్వండి.